ఓం సాయిరామ్. సాయి భక్తులకు నమస్కారం. సాయి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాఠే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశంలో వైవిధ్యము, నింద గూర్చి బోధ, పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంతు వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనం లగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయంనకు తృప్తికరంగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయునట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నీదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరం పోవలననుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని కూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేలకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసి కొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమంను చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అతట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు నగు సాయిబాబాను చూచి వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలు పెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను, మిగుల సంతసించెను. అజ్ఞానం అనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకొనెను.
ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితుకు తెలియచేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనుమనెను. 1 సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూచి బాబాను ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థంను బోధించవలెను. వానిని ఆశీర్వదింపుడన బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహం పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయంన హేమాడ్ పంతు అచట నుండి బాబా కాలం నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లా అనుకొనెను, సాటే 1 వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘముల నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో నుండెడి ఆలోచనలన్నీ బాబా గ్రహించడి వారు. అంతియేకాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంతు మనసును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కారుణ్యోదయం అయ్యెను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాట గలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా గృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ని ఇట్లడిగెను, మధ్యాహ్నహారతి సమయమందు మీరిక్కడ ఏలయున్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేల చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనేదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమాడ్ పంతు ముందర వసారాల్లో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతం అను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని 11 స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షితు శ్రీకృష్ణునకు అర్జునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేది వాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాడ్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపెనని హేమాడ్ పంతు అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంతు, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకొనేదము. మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఇందువు.
వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చునెను. అతడిట్లనియెను, ఈ దేవుని బాబా లీల కనుగొన సఖ్యం కానిది. వారి లీలల కంతు లేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు అగుపడినను వారు వానిని అంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనేను, నాకొక కథ జ్ఞాపకం నాకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం నిచ్చును. ఇచట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశం అను మాట విన్న తోడనే హేమాడ్ పంతు మనస్సులో ఒక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావము నంచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంకమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశంను పొందవలెనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమెకింకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పంను ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసం నుండి చచ్చేదనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది ఇచ్చటకు ఈడ్చెదవు. ఈ ముదుసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చునంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రము నూదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడగనేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనంతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ రెండిటిని వారికి అర్పించి తిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో నున్న వారిని తదేకముగా జూచుచుండెడి వాడను. మేమిద్దరం ఆనందంలో మునిగెడి వారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగర్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేడిది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా.
సబూరి సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కా చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరం ఏమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలిసి ఉండెడి వాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడి వారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడి వారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలెదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రం ఏమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసంలో నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే తమ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను. సంతోషంతో నుప్పొంగెను, గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏల ఊరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి. కనుక శ్యామ, హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసలో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు నిచ్చెననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు కనుక అడగవచ్చుననెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకొంటిరా? అట్లయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము. గంటల చప్పుడును మద్దెల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగచేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగచేసినదనియు, దానిని విని బాబా లీలలో అగోచరములని తెలిసికొంటిననియు, ఆ కథ రూపంతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి? నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదనియూ చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యంను నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంతు బదిలిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి ఎందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దానిని అలవర్చుకొన్నచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపుము.
మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అదియే జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున నుండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుపు కొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి ఆయను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను: ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి ఎందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను: ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, ఇది ధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనసున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషంగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయం చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిని. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు ఉపయోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకు ఇష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలదనున్నదియే భక్తుని గురువునకు దూరంగా నుంచుచున్నది. దానిని నశింపజేయనిది మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణాను సంబంధంచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషంగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సల్పు వరకు మాత్రమే బతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములనెట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదల్చెను. ఒక బుధవారం రాత్రి పండుకొనేటప్పుడు ఇట్లనుకొనెను: రేపు గురువారము, శుభదినము.
షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్ వాడా విడిచి బూటివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున మన కళ్ళు తెరవబడేననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితినని చెప్పాడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేల పాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడప నెంచినవాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టంల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యము, నింద గూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధంగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడి వారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరం కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచం పైని కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటు పడవలెను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వంతర్యామినని చెప్పెడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠం చెప్పుటకే వారు ఈ రూపంతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనసు బాధించున్నట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేవి ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందుంచుకొని శరణు వేడుమనెను. తానెవరు అను దానిని తెలిసిగొనగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా ఇచ్చడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందుంచుకొనువారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరికి ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు,
కొందరికి చాందగోపనిషత్తు భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశం నిచ్చువారు, కొందరికి స్వప్నంలో నిచ్చేవారు. ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగం చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి. పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశెను. బాబా వామన గోండకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికినీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఇండునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రంన వానికి 2 రూపాయలేలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరుంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగా ఇవ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పని చేసేవారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.